గ్రామానికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఈ నెల 10న 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్ట్ అయ్యాడు. శనివారం చీరాల రూరల్ పోలీసులు నిందితుడిని పట్టణ ప్రధాన వీధుల గుండా నడిపించి కోర్టుకి తరలించారు. డీఎస్పీ మొహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ, చిన్నారులపై దారుణాలకు పాల్పడేవారు ఎవరూ చట్టం ముందు తప్పించుకోలేరు, సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. రూరల్ సిఐ ఆధ్వర్యంలోని పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించగా, స్థానికులు చిన్నారుల రక్షణలో పోలీసులు చురుకుదనాన్ని ప్రశంసించారు. కోటేశ్వరరావు మీ అందరికీ తెలుసు, ఈ నెల 10వ తేదీన మన చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంగిలి కోటేశ్వరరావు కాలనీలో, యానాది కాలనీలో ఒక సమాజం సిగ్గుపడే ఒక నేరం జరిగింది. మైనర్ బాలిక, 7 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన అదే ఏరియాలో ఉన్న ఒకతను అత్యాచారం చేయటం జరిగింది. ఆడుకుంటున్న పిల్ల దగ్గరికి వెళ్ళి, ఆ బాధితురాలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయికి ఈ పప్పు దినుసులై కొనిపెడతానని చెప్పేసి తీసుకుని వెళ్ళి తనతో పాడుబడిన ఒక ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతూ ఏడుస్తూ ఉండేటప్పటికీ ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి ఆ ముద్దాయి పరారు కావడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం అక్కడ ఉన్న చిన్నపిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడంతో వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని దేహశుద్ధి చేసే క్రమంలో ఆ ముద్దాయి అక్కడి నుంచి, ఆ ఏరియా నుంచి పారిపోయి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఈ కేసు వెంటనే మేము నమోదు చేసి మా బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ వేయడం జరిగింది. చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, అట్లాగే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, వాళ్ళ